హాయ్ అండి. మీలో ఎంతమందికి చికెన్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. మరి చికెన్ కర్రీని ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్‌తో ఎలా రావాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్‌లోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి ఉల్లిపాయలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలాను కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేశాక ముందుగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని చికెన్లోంచి వాటర్ సెపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా వాటర్ సెపరేట్ అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారాన్ని వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేశాక హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళని పోసుకొని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ట్రై చేశాక ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.